ఇలాంటి పని ఉత్తర భారతదేశంలో జరిగితే ఖచ్చితంగా 100% నాకు లేదు. కానీ ఒక విధంగా దక్షిణ భారతదేశం చాలా చైతన్యంగా ఉంది. ఇప్పుడే చరిత్ర పాతకాలం నుంచి చూస్తున్నా కూడా ద్రవిడులు కొత్త నుంచి చూస్తున్నాయి. చైతన్యవంతమైన గడ్డ. అందువల్లే ఈరోజుకి కూడా మనం ఆ యొక్క ఉత్తర భారతదేశాన్ని మించి దక్షిణ భారతదేశంలో అభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉండి ముందుకు వెళ్తా ఉంటాం. మరి ఏదైనా చరిత్ర అనేది తెలుసుకోవాలి. గతంలో ఎలా చరిత్ర నడిచింది, ఇప్పుడు ఎలా నడవాలి, మనం ముందు మన పాతతరాల పెద్దవాళ్ళు ఎలా వాళ్ళ యొక్క సాధక పాలన, వాళ్ళ జీవన విధానాలు ఇవన్నీ